ఏంది రోహిత్ అన్న ఇది? ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఏ ఎక్స్ క్రికెటర్ని అడిగినా గానీ, ఏ క్రికెట్ అనలిస్ట్ని అడిగినా గానీ ఫస్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేది మనమే అన్నారు. కానీ అందరికంటే ముందు మనమే ఎలిమినేట్ అయినాం కదన్నా. టైం బ్యాడ్ నడుస్తే అంతే కదా తమ్ముడు. ఏం టైం బ్యాడ్ అన్నా, రీసెంట్గానే వరల్డ్ కప్ గెలిచిన 5 ప్లేయర్స్ మన టీంలోనే ఉన్నారు కాదన్నా. నువ్వు, నేను, తిలక్ వర్మ, స్కై, బుమ్రా బాబాయ్, మనమే కాకుండా వేరే దేశాల తరపున కూడా వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్సు రికల్టన్, రుథర్ఫోర్డ్, విల్ జాక్స్, క్వింటన్ డికాక్, మిచెల్ శాంట్నర్, ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని పెట్టుకొని టేబుల్ బాటంలుండేందన్నా. అంతమంది ఉన్నారు కాబట్టికే ఇట్లయింది తమ్ముడు. ఎవ్వరు చెప్పినట్టినరు, వాళ్ళకి నచ్చినట్టే ఆడతారు. గా స్కై కెప్టెన్సీ ఎత్తేనేమో మంచిగా మ్యాచ్లు గెలిచిర్రు, నేను కెప్టెన్సీ ఎత్తేనేమో మ్యాచ్లు ఓడిపోయిల్లు. గిదేనా పద్ధతి? ఏం మాట్లాడతానో పాండ్యా, నేను 3 మ్యాచ్లల్లా కెప్టెన్సీ ఎత్తే ఒకటే మ్యాచ్ గెలిచినాం, 2 మ్యాచ్లు ఓడిపోయినాం. అట్లా కాదు స్కై బ్రో, ఈ సీజన్ నీ పర్ఫార్మెన్స్ ఏంది చెప్పు? 13 మ్యాచ్లు ఆడితే 270 రన్స్ నువ్వు కొట్టేది స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయి ఉండి, 20 యావరేజ్, 147 స్ట్రైక్ రేటు. నాకెందుకో నా కెప్టెన్సీలో నువ్వు కావాలనే ఇట్లా ఆడినావు అనిపిస్తాంది. పాండ్యా, రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లా నా కెప్టెన్సీలనే నేను ఎట్లా ఆడినో నీకు తెలియదా? నువ్వు కెప్టెన్సీ చేసినా నేను కెప్టెన్సీ చేసినా ఒకటేలాగా ఆడతా. అయినా లాస్ట్ సీజన్ నీ కెప్టెన్సీలనే కదా 717 రన్స్ కొట్టినా, యావరేజ్ 65. అప్పుడేమనలేదు మరి. కరెక్టే పాండ్యా, స్కైని నువ్వు అట్లా అనుడు తప్పు. ఆయన కెప్టెన్సీలో ఆయనే ఆడలేదు, ఇక నీ కెప్టెన్సీలు ఏం ఆడతాడు? సరే, స్కై సంగతి పక్కకు పెడదాం. మన బుమ్రా బాబాయ్ ఏం చేసిండు? 13 మ్యాచ్లల్లా 4 వికెట్లు. అది ఇస్తే ఒక్క మ్యాచ్లో తీయాల్సిన వికెట్లు 13 మ్యాచ్లల్లా తీసిండు. నాకెందుకో బుమ్రా బాబాయ్ కెప్టెన్సీ కావాలనే ఈ సీజన్ వికెట్లు తీయలేదనిపిస్తాంది. ఏంది పాండ్యా, ప్రతి సీజన్ ఒకటే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నేను మనిషినా లేకుంటే మిషన్నా? అయినా నిన్ను కెప్టెన్గా తీసేస్తే నాకే కెప్టెన్సీ ఇస్తారని గ్యారంటీ ఉన్నదా? తిలక్ తమ్ముని కూడా ఇవ్వచ్చు. నేను పర్ఫార్మెన్సే ఇయ్యనప్పుడు నన్నెట్లా కెప్టెన్ చేస్తారు? ఎసొంటి మ్యాచ్లు గెలిచేటోళ్ళం పాండ్యా. ఏం హాలత్ అయిపోయింది. ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజన్ ట్రోఫీ గెలిచేటోళ్ళం. లాస్ట్ 6 సీజన్ల నుండి ఒక్క ట్రోఫీ కూడా గెలవలే. టోర్నమెంట్లకి 10 టీంలు ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మన పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. లాస్ట్ 6 సీజన్లల్లా 3 సీజన్లు టేబుల్ బాటంలోనే ఉన్నాం. అయినా ఇప్పటికి కూడా ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం మనమే కదా రోహిత్ అన్న. అదైతే కరెక్టేలే తిలక్ తమ్ముడు. ఏంటిది కరెక్ట్ రోహిత్? మీకంటే 2 సీజన్లు తక్కువ ఆడి మీతోని సమానంగా ట్రోఫీలు గెలిచినాం. 10 టీంలు వచ్చినప్పటి నుండి మీరు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. కానీ మేము ఆల్రెడీ 2023లో గెలిచినాం. టీం నిండా వరల్డ్ కప్ గెలిచొచ్చిన ప్లేయర్లు, కెప్టెన్లను పెట్టుకొని కూడా మీరు 4 మ్యాచ్లే గెలిచిల్లు. సగం టీంకి ఇంజురీస్ అయినా కానీ కొత్త ప్లేయర్లను పెట్టుకొని మా పిల్లగాళ్ళు మీకంటే 2 మ్యాచ్లు ఎక్కువనే గెలిచిర్రు. అంతేకాదు ధోని అన్న, ఈ సీజన్ వీళ్ళతో జరిగిన 2 మ్యాచ్లు మనమే గెలిచినాం. అట్లుంటది మరి. ఇప్పటికీ ఎప్పటికీ ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీము చెన్నై సూపర్ కింగ్సే. నెక్స్ట్ సీజన్ ట్రోఫీ గెలిపియబోయేది మేమే. చూసినావా పాండ్యా, లాస్ట్ 6 సీజన్లకెళ్ళి ట్రోఫీ గెలవకపోయేసరికి ఎంత పని అయిపోయిందో. నేనేం చేయాలి? నాకు మీరెవ్వరు సరిగ్గా కాపరేట్ చేయలే. మేం కాపరేట్ చేయలేదనే ముందు నువ్వెట్లా ఆడినావో ఒకసారి చూడు పాండ్యా. 10 ఇన్నింగ్స్ ఆడితే 200 రన్స్ కొట్టినావు, అది కూడా 138 స్ట్రైక్ రేట్తోని. బౌలింగ్లా కేవలం 4 వికెట్లు మాత్రమే తీసినావు, అది కూడా ఎకనామీ రేటు 11 కంటే ఎక్కువ ఇచ్చి. కెప్టెన్వి నువ్వే పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మిగిలిన ప్లేయర్లు ఏం చేస్తారు చెప్పు? అసలు నాకు తెలిసి మనం ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వకుండా పెద్ద తప్పు చేసినాం అనిపిస్తుందన్న. ఎప్పుడైతే ఇన్ని సీజన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలవకుండా ఈ సీజన్ గెలిచినావో అప్పుడే మన పతనం స్టార్ట్ అయింది అనుకుంటా. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వాలి తమ్ముడు. నేను చెప్తే నువ్వు విన్నావా? అప్పటికే కేకేఆర్ 220 కొట్టింది, చేజ్ చేసుడు ఎందుకు తమ్ముడు అంటే నువ్వు వినలే. ఆ మ్యాచ్ గెలిచినాం, తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినాం. ఈ సీజన్ మనల్ని గెలిపియడానికి మ్యాక్సిమం ట్రై చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది గా ర్యాన్ రికల్టనే. 12 ఇన్నింగ్స్లల్లా 448 రన్స్ కొట్టిండు, 180 స్ట్రైక్ రేటు, 40 యావరేజు. ఎక్సలెంట్ బ్యాటింగ్ రికల్టన్ బ్రో. వాస్తవం చెప్పాలంటే నాతో పాటు ఈ సీజను మన రోహిత్ అన్న కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. 9 ఇన్నింగ్స్లలోనే 283 రన్స్ కొట్టిండు. ఆయన 5 మ్యాచ్లు ఆడేది ఉంటే ఖచ్చితంగా 500+ రన్స్ కొడుతుండే ఈ సీజను. ఐపీఎల్లో మన లక్ ఎప్పుడు గట్లనే ఉంటుంది తమ్ముడు. ఎప్పుడన్నా మంచి సీజన్ వస్తుందనగానే ఏదోటైతుంది. ఇలాకు నాకెందుకో నువ్వు నీ పొటెన్షియల్కి తగ్గిన పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఇయ్యలేదు అనిపిస్తుంది. నువ్వు మంచిగా ఆడేది ఉంటే మనం ఖచ్చితంగా ఇంకొక 3-4 మ్యాచ్లు గెలుస్తుండే. ఏం మాట్లాడతానో పాండ్యా అన్న, మనం గెలిచిన 4 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు గెలిపించింది నేనే. నేను కనుక గుజరాత్ టైటాన్స్ మీద సెంచరీ కొట్టుండకపోతే ఆ మ్యాచ్ కూడా మనం ఓడిపోతుండే. తర్వాత పంజాబ్ కింగ్స్ మీద కూడా ఓడిపోయే మ్యాచ్ల 33 బాళ్లలో 75 రన్స్ కొట్టి గెలిపించిన. ఈ 2 మ్యాచ్లు మనం ఓడిపోయేది ఉంటే
మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుండేనో ఒకసారి ఊహించుకో. అవును పాండ్య, తిలక్ తమ్ముడు మనం ఓడిపోయి ఆ 2 మ్యాచ్లు గెలిపించుండకపోతే మనం ఈ 14 మ్యాచ్లలో 2 మ్యాచ్లే గెలిచి వరస్ట్ రికార్డు క్రియేట్ చేస్తుండే. ఇక అందరు గెలిపించడానికి ట్రై చేస్తే మరి మ్యాచ్లు ఎందుకు ఓడిపోయినాం? పేరుకే 9వ పొజిషన్లు ఉన్నాం కానీ మనకి ఇక లక్నో సూపర్ జైంట్స్ కి పెద్ద తేడా ఏం లేదు, కొద్ది అంత నెట్ రన్ రేట్ తప్ప. ఇక అయితమైతే తమ్ముడు నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. నెక్స్ట్ సీజన్ చూసుకోవడానికి మీరెక్కడుంటారో నేనెక్కడుంటానో. అంటే కుంపదీసి నిజంగానే సిఎస్కేలకు పోతానవా ఏంది? ఎవరికి తెలుసు రోహిత్ అన్న, పోవచ్చు పోకపోవచ్చు. ప్లేయర్స్ ఎవరు లేరు, ఖచ్చితంగా టేబుల్ లాస్ట్ ఉంటదన్న గుజరాత్ టైటాన్స్ ని ట్రోఫీ గెలిపించిన. అందరు ప్లేయర్స్ ఉన్నారు, ఖచ్చితంగా ట్రోఫీ గెలుతుందన్న టీంనేమో టేబుల్ లాస్ట్ ఉంచాల్సి వచ్చింది. ఒక్కోసారి అనిపిస్తుంది సప్పుడేగా గుజరాత్ టైటాన్స్ లోనే ఉన్నా అయిపోవని. ఒక పని చేద్దాం పాండ్యా బ్రో, నేను ఎల్ఎస్జీల కెప్టెన్సీకి ఎట్లయినా రిజైన్ చేసిన, నువ్వు ఎల్ఎస్జీలకు రా, నేను ముంబై ఇండియన్స్ లకు వస్తా. అంటే పెనం మీదికెళ్ళి పొయ్యిలబడంటానవా పంతు? ఇక పోతే ట్రోఫీ గెలిచే టీంలకు తప్ప క్వాలిఫై కాని టీంలకు పోను. పాండ్యా, ఒకవేళ నువ్వు మన టీంలోకి వెళ్ళి వేరే టీంలకు పోయినాక మళ్ళా ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇచ్చి ఎక్సలెంట్గా ఆడి ట్రోఫీలు గెలితే ఏం చేస్తావు? చేసేదేమున్నది, చూసి సంతోషించుడు తప్ప. నేనున్నా లేకున్నా గుజరాత్ టైటాన్స్ అదే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తాంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇయ్యాలనే ఉంటే నేనున్నా లేకున్నా ఇస్తారు. చూసినావా తమ్ముడు, ఈ గ్యాప్ లో నేను ఆల్రెడీ 2 ట్రోఫీలు గెలిచిన. నువ్వు ఇంకా ఏ టీంలోకి పోవాలా అని ఆలోచిస్తాను. అందుకే మనకు అవసరం ఉన్న టీంకి కాదు తమ్ముడు, మనం అవసరం ఉన్న టీంకి పోవాలి. నీ పని మంచిగా ఉన్నదన్నా, చల్లగా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచినావు. ఏమంటావు మరి? టీకే బైతో అని చెప్పి ఆర్సీబీలో గుంజంటావా? ఇక నెక్స్ట్ ఇయర్ సిఎస్కేలకో ఆర్సీబీలకో ఎంట్రీ అయ్యింది, కథ నడిచేటట్టు లేదు. తిలక్ తమ్ముడు, ఏదేమైనా కానీ నెక్స్ట్ సీజన్ మనం ట్రోఫీ గెలవాల్సిందే తమ్ముడు. లేకపోతే మనకు ఐపీఎల్ సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్యాగ్ కూడా పోయి ఆర్సీబీ దగ్గర ఉంటది. నెక్స్ట్ సీజన్ ఎట్లయినా ఓజీ ముంబై ఇండియన్స్ ఆట ఆడాల్సిందే అన్న. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వ్యూవర్స్ అన్న ఈ టీం స్పూఫ్ చేయి, ఆ టీం స్పూఫ్ చేయి అని అడుగుతున్నారు. ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 4 టీమ్స్ మీద స్పూఫ్స్ అయితే చేసిన. సో వాటి లింక్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి, ఆ వీడియో లింక్స్ అక్కడ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. అండ్ ఇవాళ ఈ ముంబై ఇండియన్స్ స్పూఫ్తో పాటు లక్నో సూపర్ జైంట్స్ స్పూఫ్ కూడా వస్తుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే అప్డేటెడ్గా ఉంటారు. మనలాగానే స్పూఫ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే అన్రియల్ డౌన్ఫాల్లో ఉన్నారు. ఎప్పుడో 2020లో ట్రోఫీ గెలిచిర్రు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మ్యాక్సిమం టేబుల్ లాస్ట్లోనే ఉంటున్నారు. ఏ టీంకైనా ఒక బ్యాడ్ ఫేస్ వస్తుంది, కానీ మిగిలిన టీమ్స్కి ముంబై ఇండియన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ వీళ్ళ టీంలోనే ఉంటారు. ఆన్ పేపర్ స్క్వాడ్ చూసుకుంటే అన్బీటబుల్గా ఉంటుంది, బట్ లాస్ట్ 6 సీజన్స్ నుంచి పర్ఫార్మెన్స్ మాత్రం బిలో పార్ ఉంటుంది. ముఖ్యంగా టోర్నమెంట్లోకి 10 టీమ్స్ వచ్చినప్పటి నుండి ముంబై ఇండియన్స్ అయితే ఆ కాంపిటీషన్లో నిలబడలేకపోతుంది. ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళంతా స్క్వాడ్ స్ట్రెంత్ లేకపోయినా కానీ ఎంతో కొంత మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తున్నారు. మిగిలిన టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ టీంకి అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ ఉంటాయి. ఉట్టి బెస్ట్ ప్లేయర్సే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ప్లేయర్స్ ఎప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ గారు ముంబై ఇండియన్స్లో. అంతేకాదు కోచింగ్ స్టాఫ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ కూడా టాప్ క్లాస్ ఉంటారు. సో ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని కూడా పర్ఫార్మెన్స్ వస్తలేదంటే ముంబై ఇండియన్స్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. సో అది మెల్లమెల్లగా బయటకు వస్తుంది. నాకైతే ఎందుకో వీళ్ళు మోడర్న్ T20 గేమ్కి ఇంకా అడాప్ట్ కాలేదనిపిస్తుంది. కొంతమంది యంగ్ అండ్ అటాకింగ్ ప్లేయర్స్ని టీంలోకి అయితే తీసుకోవాలి. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.